హాయ్ ఫ్రెండ్స్, మన సినీ ఇండస్ట్రీలో ఒకే రంగంలో ఉంటూ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం మనకు తెలిసిందే. అయితే మన పెద్దలు మాత్రం పెళ్ళంటే ఆస్తులు అంతస్తులతో పాటు కులం అనే దానికి పెద్ద పీట వేస్తారు అని తెలిసిందే. అలా పెద్దలను ఒప్పించి కులాంతర మతాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. కర్ణాటకకు చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఇంద్రజ గారికి సంగీతంతో పాటు నటనపై ఉన్న ఆసక్తితో సినీ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. 1993లో నాగార్జున హీరోగా నటించిన హలో బ్రదర్స్ సినిమాలో గెస్ట్ రోల్లో నటించే అవకాశం వచ్చింది. తరువాత డైరెక్టర్ రాధాకాంత్ గారు దర్శకత్వం వహించిన జంతర్ మంతర్ సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. జంతర్ మంతర్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఇంద్రజ గారికి నటన పరంగా మంచి పేరు తీసుకొచ్చింది. జంతర్ మంతర్ సినిమాలో ఇంద్రజ గారి నటన నచ్చి డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు దర్శకత్వం వహించిన యమలీల సినిమాలో హీరోయిన్గా ఇంద్రజ గారిని తీసుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇంద్రజ గారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక అక్కడ నుంచి తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నెంబర్ 1 హీరోయిన్గా కొనసాగిన ఇంద్రజ గారు నటుడు, వ్యాపారవేత్త అయిన మహమ్మద్ అబ్సర్ అనే ముస్లింను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక పాప కూడా ఉంది. పాప పేరు సారా. ప్రియమణి అసలు పేరు ప్రియా వాసుదేవ్ మణి అయ్యర్. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ప్రియమణి BA పూర్తి చేసి సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తెలుగులో మొదట 2003లో ఎవరే అతగాడు సినిమాతో పరిచయం అయిన ప్రియమణికి లక్ కలిసి రాలేదనే చెప్పాలి. తరువాత మదన్ దర్శకత్వం వహించిన పెళ్ళైన కొత్తలో సినిమాలో జగపతి బాబు సరసన జోడీ కట్టిన ప్రియమణికి పెళ్ళైన కొత్తలో సినిమా మంచి పేరు తీసుకొచ్చిందనే చెప్పాలి. పెళ్ళైన కొత్తలో సినిమా చూసిన రాజమౌళి యమదొంగ సినిమాలో జూనియర్ NTR సరసన హీరోయిన్గా తీసుకున్నారు. యమదొంగ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ప్రియమణికి మంచి అవకాశాలు వచ్చాయనే చెప్పాలి. తెలుగు, తమిళ్తో పాటు మలయాళం, హిందీలో కూడా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఆమెకి నేషనల్ ఫిలింఫేర్ అవార్డు మరియు 3 సౌత్ ఫిలింఫేర్ అవార్డులను తన సొంతం చేసుకుంది. ప్రియమణి అప్పటికే పిల్లలు ఉన్న ఈవెంట్ మేనేజర్ అయిన ముస్తఫా రాజ్ అనే ముస్లింను రెండో పెళ్లి చేసుకుంది. 1973లో జన్మించిన ఆమెని అసలు పేరు మంజుల. అయితే ఆమెని గారు మొదట సినిమాల్లో చిన్న పాత్రలు పోషించేది. మొదట హీరోయిన్గా ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకడి పంబ సినిమాలో నరేష్ సరసన సినీ రంగ ప్రవేశం చేసింది. అప్పట్లో జంబలకడి పంబ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తరువాత ఆమెని గారు రాజేంద్ర ప్రసాద్ సరసన మిస్టర్ పెళ్ళాం, జగపతి బాబు సరసన శుభలగ్నం, నాగార్జున సరసన ఘరానా బుల్లోడు, కమల్ హాసన్ సరసన శుభ సంకల్పం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమెని గారికి జాతీయ ఫిలింఫేర్ అవార్డుతో పాటు ఉత్తమ నటిగా నంది అవార్డులు కూడా గెలుచుకుంది. అయితే ఆమెని గారు సినీ రంగానికి చెందిన ఖాజా మొహియుద్దీన్ అనే ముస్లింను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందాల తార ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. 1970లో మహారాష్ట్రలో జన్మించిన ఖుష్బూ స్టార్ హీరోయిన్గా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో కొనసాగింది. ఖుష్బూకి తమిళనాడులో గుడి కట్టారు అంటేనే అర్థమవుతుంది ఖుష్బూ ఎంత గొప్ప నటి అని. అయితే ముస్లిం అయిన ఖుష్బూ హిందూ అయిన దర్శకుడు, నటుడు సుందర్ సీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంకా మీకు తెలిసిన ముస్లింను పెళ్లి చేసుకున్న బ్రాహ్మణ హీరోయిన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.